స్ట్రెస్ అయిపోయినట్టుంది. స్లీప్ లేకపోయేసరికి ఎఫెక్ట్ అయిపోయింది బాగా. అవునవును, స్లీప్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ అండి భక్తులందరికీ. మన శ్రీకృష్ణ కథామృతానికి స్వాగతం. ముందుగా ప్రేయర్ చేద్దాం. ఓం జ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ జగన్నాథ్. హరే కృష్ణ అండి భక్తులందరికీ మన శ్రీకృష్ణ కథామృతానికి స్వాగతం. కొంచెం ఎలర్జీగా ఉంది, సో భరించండి. మనము 8th canto శ్రీమద్ భాగవతం 8th canto ఇక్కడ 16th చాప్టర్. ఈ 16th చాప్టర్ ని మనము చదువుకుంటున్నాము. ఈ 16th చాప్టర్ పయోవ్రత పూజా నిర్వహణము, ఎగ్జిక్యూటింగ్ ద పయోవ్రత ప్రాసెస్ ఆఫ్ వర్షిప్. సో ఇక్కడ మనకి ఒకసారి లాస్ట్ దాంట్లో చూసుకుంటే, ఎప్పుడైతే ఈ సముద్ర మంథనం తర్వాత దేవదేవుడు మోహిని రూపంలో వచ్చేసి ఈ యొక్క అమృతాన్ని ఓన్లీ దేవతలకు మాత్రమే పంచినప్పుడు అక్కడ రాక్షసులు చాలా కోపంతో భీకరమైన యుద్ధం జరిగిందనమాట. దేవదానవ మహాసంగ్రామం జరిగింది అక్కడ. దాంట్లో ఈవెన్ ఆ యుద్ధంలో భగవంతుడు కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో మందిని సంహరించాడు, పవర్ఫుల్ వాళ్ళని. సో తర్వాత ఈ యొక్క బ్రహ్మ నారదుని పంపించి ఇంటర్ఫియరెన్స్ వల్ల ఆ యుద్ధాన్ని ఆపేశారు. ఆపిన తర్వాత ఈ రాక్షసులందరినీ కూడా
తర్వాత తీసుకెళ్తే ఈ శుక్రాచార్యుడు వాళ్ళందరినీ సంజీవిని విద్య ద్వారా మళ్ళీ వాళ్ళను ఒరిజినల్ పొజిషన్స్ కు తెచ్చారనమాట. అప్పుడు ఎప్పుడైతే అప్పుడు ఈ శుక్రాచార్యుడు రక్షించినప్పుడు బలిచక్రవర్తి ఆయనను గురువుగా స్వీకరించి తర్వాత తిరిగి ఈ యొక్క భృగు మహర్షి ప్లస్ ఆ బ్రాహ్మణులందరినీ కూడా ప్లీజ్ చేయడం ద్వారా తర్వాత శుక్రాచార్యుడు అయినటువంటి గురువుకు సేవ చేయడం ద్వారా వాళ్ళిద్దరూ బ్రాహ్మణులు మరియు గురువు వీళ్ళిద్దరూ ప్లీజ్ అయినప్పుడు ఇంకా బలిచక్రవర్తి చాలా పవర్ఫుల్ అయిపోయాడు అనమాట. ఇది బలిచక్రవర్తికి, ఎందుకంటే ఇంద్రుడు వెళ్ళి బృహస్పతిని అడుగుతాడు. ఇప్పుడు బలిచక్రవర్తి వచ్చేసి ఇంద్రపురి మీదికి దండెత్తాడు, శంఖనాదం పూరించేశాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ బ్యాక్ యుద్ధాన్ని చేయాలా ఏంటిది అన్నప్పుడు నువ్వు కాసేపు వెళ్ళిపోండి, మీ పొజిషన్స్ అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోండి, ఈ యొక్క స్వర్గాన్ని కూడా వదిలేసి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఎందుకు ఇంత పవర్ఫుల్ అయ్యాడు అని అడిగితే అప్పుడు బృహస్పతి చెప్తాడనమాట. బలి చక్రవర్తి ఈ యొక్క భృగు మహర్షి మరియు ఆ బ్రాహ్మణులందరినీ ప్లీజ్ చేయడం ద్వారా, అందుకని దీని ద్వారా మనకు కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్ మనం నేర్చుకోవచ్చు అనమాట. మనకు చెప్తున్నారు ఇక్కడ, అంటే ఎప్పుడైతే గురువు బ్రాహ్మణులు ప్లీజ్ అవుతారో, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణయితాయ చ, బ్రాహ్మణులు మరియు గోవులని ప్లీజ్ చేస్తే భగవంతుడు ప్లీజ్ అవుతాడు. కాబట్టి ఇక్కడ బలిచక్రవర్తి భృగు మహర్షి ఆ బ్రాహ్మణులను ప్లీజ్ చేశాడు అనమాట. దేవతలేమీ పవర్ఫుల్ కాదనడానికి కాదు, కానీ ఇక్కడ బలిచక్రవర్తి ఇంకా పవర్ఫుల్ అయ్యాడు. అందుకని ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. తర్వాత గురువును, పవర్ ఆఫ్ ప్లీజింగ్ ద గురు, ఎప్పుడైతే గురువును ప్లీజ్ చేయడం ద్వారా ఎంత పవర్ఫుల్ అవుతాడో ఇక్కడ తెలుస్తుంది అనమాట. బ్రాహ్మణులు అంటే మనకు డివోటీస్, అందుకే డివోటీస్ ని మనము ఎంతో భక్తి శ్రద్ధలతోటి వర్షిప్ చేయాలి, పూజించాలి. అందుకే మనము ఓన్లీ ఆచార్యోపాసన, మన భక్తిలో కూడా ప్రోగ్రెస్ అవ్వాలి అంటే మనకున్న ఏకైక దిక్కు మనకు ఆచార్యోపాసన. ఎందుకంటే ఈ ఆచార్యులు మనకి ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసి క్రీమ్ ఎస్సెన్స్ అంతా తీసుకొచ్చి మనకు ఇచ్చారు. కాబట్టి మనం వాళ్ళను ఉపాసన చేయడం ద్వారా మాత్రమే మనము ఈ భక్తిలో ప్రోగ్రెస్ అవుతాము అని మనకు ఈ స్టోరీ ద్వారా అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఎలా మా పొజిషన్స్ ని ఎలా రీగెయిన్ చేసుకోవాలి అని అడిగినప్పుడు, మీరు ఎప్పటిదాకా వెయిట్ చేయాలి అంటే ఈ యొక్క బలిచక్రవర్తి మళ్ళీ బ్రాహ్మణులను అఫెండ్ చేసేంత వరకు మీరు వెయిట్ చేయాలి అని చెప్తాడు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఈ యొక్క కశ్యపుడి ఇంకొక భార్య అయినటువంటి అదితి, తన పిల్లలు కనబడతలేరన్నమాట. ఎప్పుడైతే కనబడతలేరో తను శోకంతో ఉంది. అప్పుడు ఈ యొక్క కశ్యపుడు ఈ అదితి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ను చూసినప్పుడు ఆయనకు అర్థమైపోయింది, అది ఆశ్రమం ఏమి క్లీన్ గా లేదు. ఇవన్నీ చూసి అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఇంకా ఆమె తన దుఃఖానికి చెప్పినప్పుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ ఆమె సంతృప్తి పడదనమాట అదితి. ఇప్పుడు స్పిరిచువల్ జ్ఞానం అనేది కూడా చాలా ఇంపార్టెంటే, కానీ ముందుగా ఊరట కలిగే విషయాలు చెప్పగలగాలన్నమాట. చాలాసార్లు మనం కూడా చాలాసార్లు ఏమనిపిస్తుంది, ఏముందండి జీవితం ఇంతే, అక్కడ ఎంతో అయినప్పుడు నాకు జీవితం ఇంతే అని అంటే కుదరదు. మనకు చిత్రకేతు టైంలో కూడా చూసాం. చిత్రకేతు ఎంతో దుఃఖంతో ఉంటాడు. దుఃఖంతో ఉన్నప్పుడు సేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అప్పుడే జ్ఞానాన్ని ఇవ్వలేక కాదు, కానీ ఆయనకు ఆ సిచ్యువేషన్ లోంచి బయటపడాలి, ఆ దుఃఖంలోంచి ఆ బాధల్లోంచి బయటపడాలి అంటే
నీకు దుఃఖము శోకము రెండింటిని సుఖము దుఃఖము రెండు కలిగించే పుత్రుడు పుడతాడు అని చెప్పి చెప్తాడు. కాబట్టి ఆ విధంగా అప్పుడు ఎప్పుడైతే చిత్రకేతు యొక్క కొడుకు చనిపోతాడో అప్పుడు రియల్ జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఆ మంత్రాన్ని స్వీకరించి చిత్రకేతు శుద్ధి అయిపోతాడు కదా. సో ఆ విధంగా మనకు పాస్ట్ టైం కూడా చూసామన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క అదితి ఈ చాప్టర్ లో మనకు 16th చాప్టర్ లో మనం అదే తెలుసుకుంటాం అన్నమాట. ఎంత చెప్పినా గాని తనకు వినదు. కాబట్టి చివరికి ఈ వ్రతాన్ని వ్రతాన్ని ఒక 12 రోజులు చేయడం ద్వారా నువ్వు విష్ణు భగవంతుణ్ణి నారాయణుని ప్లీజ్ చేయగలవు. కాబట్టి ఆయన మాత్రమే నిన్ను తీర్చగలడు నీ కోరిక అని చెప్తే ఆమె ఈ చాప్టర్ లో ఆ వ్రత విధానము ఏ విధంగా వ్రతాన్ని చేయమని చెప్పాడు, తర్వాత ఆమె ఎలా మొదలు పెట్టింది అనేది మనకు తెలుస్తుంది. శుకదేవ గోస్వామి మొదలు పెట్టాడనమాట ఈ చాప్టర్ ని. రాజా అదితి సుతులకు దేవతలు ఆ విధముగా స్వర్గము నుండి అదృశ్యులైనంతట దానవులు వారి స్థానములను ఆక్రమింపగా అదితి అనాథ వలె శోకింపసాగెను. మహాశక్తిమంతుడగు కశ్యపముని బహుకాలము పిమ్మట ధ్యాన సమాధి నుండి వెలికి వచ్చిన వాడై ఆశ్రమమునకు అరుదించి అచట ఆనందము గాని వేడుక గాని కనబడకపోవుటను గమనించను. ఓ కురుశ్రేష్ఠ, యథావిధిగా ఆహ్వానితుడైన కశ్యపముని ఆసనమును గ్రహించినంతట దీనవదనయగు తన భార్య అదితితో ఇట్లు పలికెను. సో మామూలుగా ఎంతో కాలము కశ్యపముని ఈ యొక్క సమాధికి వెళ్ళాడనమాట, ధ్యానములో సమాధి స్థితిలో ఉండి తిరిగి వచ్చినప్పటికీ నార్మల్ గా ఎలా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది భార్య. ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ తిరిగి మన ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్ లోకి వచ్చినప్పుడు, కానీ అక్కడ అది కనపడకపోవటం చూసి అడుగుతున్నాడు అనమాట. ఓ సౌమ్యులారా, ధర్మమునకు బ్రాహ్మణులకు మృత్యువశులయ్యుండడి జనసామాన్యమునకు ఇప్పుడు ఎట్టి అమంగళము సంప్రాప్తించలేదు కదా. ఓ గృహమేధిని, గృహస్థాశ్రమమునందు ధర్మార్థ కామములను సక్రమముగా పాటించినప్పుడు మనుజుని కర్మలు యోగి కర్మలతో సమానములగును. అట్టి ధర్మపాలన యందు ఎటువంటి భేదము కలగలేదు కదా. అంటే ఇప్పుడు ధర్మార్థ గృహస్థ జీవనంలో ఏం జరుగుతుంది, మనము ఎప్పుడైతే ఆ గృహస్థ జీవనంలో ఈ ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 పురుషార్థాలను మనము కరెక్ట్ గా పాటించినప్పుడు ఆ కర్మలు ఏమవుతాయంటే యోగి కర్మలు. ఎందుకంటే ఇవి అల్టిమేట్ గా మోక్షానికి సాధనం అవుతుంటాయి అన్నమాట. అలాంటి ధర్మ పాలన యందు ఏమైనా లోపం జరిగిందా అని కశ్యపముని ఈ యొక్క అదితిని అడుగుతున్నాడు. అమిత గృహాసక్తురాలవైనందున అతిథులను తగు రీతిలో ఆదరించుటయందు నీవు విఫలురాలవైతివా ఏమి? అందువలన నీచే అపూజితులై వారు వెడలిపోలేదు కదా. ఏ గృహముల నుండి అతిథులు జలము చేతనైనను సత్కరింపబడక వెడలిపోవుదురో ఆ గృహములు నక్కలు వసించు బిలముల వంటివే అడును. చూడండి, అతిథులని మనం చక్కగా స్వాగతించాలి, ఆదరించాలి. వాళ్ళకు ముందుగా మనకి ఇవన్నీ మన యొక్క కల్చర్ లో ఇది బిల్ట్ ఇన్ కల్చర్ ఉండాల్సినవి అన్నమాట. ఇవన్నీ అది శత్రువు అయినా కానీ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఆదరించాలన్నమాట. ఇచ్చి అంతేకాకుండా వాళ్ళకు ఆసనాన్ని మంచి మాటలు, ఆసనము, తర్వాత కనీసము వాటర్ అయినా ఇవ్వాలి. అలా నువ్వేమన్నా చేయలేకపోతే వాళ్ళు ఏమన్నా వెళ్ళిపోయారా, నువ్వు అలాంటి చేయలేని స్థితిలో ఏమన్నా ఉన్నావా? అలా చేయలేని ఇల్లులని ఏమంటున్నాడు, నక్కలు ఉండే ఇల్లులాగా చెప్తున్నాడు. మనుషులు ఉండే ఇల్లులు కాదు అవి.
ఎందుకంటే అతిథులను ఆదరించని ఇల్లులు నక్కలు ఉన్నటువంటి ఇల్లులలు అని చెప్తున్నాడు. సతీ కళ్యాణి, నేను దేశాంతరము వెడలినప్పుడు ఉద్విగ్న చిత్తురాలవై నీవు అగ్ని యందు ఘృతముతో హోమము చేయలేదా? యజ్ఞాగ్ని బ్రాహ్మణులు సర్వదేవాత్ముడగు విష్ణు భగవానుని ముఖముగా పరిగణింపబడనందున వారిని అర్చించుట ద్వారా గృహస్థుడు తన వాంఛిత లక్ష్యముగు ఉన్నత లోకవాసమును పడేయగలడు. సో మనం యజ్ఞం వీటిని తర్వాత బ్రాహ్మణులు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ ద్వారా భగవంతుడు అన్ని యాక్సెప్ట్ చేస్తుంటాడు. బ్రాహ్మణుల యొక్క ముఖం ద్వారా బ్రాహ్మణులు యొక్క మనకు భగవంతుడికి అర్పించిన దాన్ని తీసుకోవడం ద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. సో అలా చేయడం ద్వారా ఉన్నత లక్ష్యాలను కూడా పొందగలము. అలాంటివి నువ్వేమైనా చేయలేదా అని అడుగుతున్నాడు అన్నమాట. మనస్విని, నీ పుత్రులు కుశలముగానున్నారా? వాడిపోయిన నీ ముఖమును బట్టి నీ మనస్సు స్వస్థతతో లేనట్లు నాకు గోచరించుచున్నది. దీనికి కారణం ఏమిటి? ఇంకా ఫైనల్ గా నీ పిల్లలు ఏమైనా బాగలేరా? ఇక్కడ మన పిల్లలని కూడా అడగట్లేదు, మీ పిల్లలు ఏమైనా బాగలేరా అని. ఎందుకంటే నువ్వు నీ ముఖంలో అస్వస్థత కనిపిస్తున్నది అని చెప్పినప్పుడు అదితి చెప్తుందనమాట. ఓ పరమ పూజ్యుడవగు బ్రాహ్మణోత్తమ పతిదేవ, బ్రాహ్మణులు, గోవులు, ధర్మము, జనక్షేమమే అంతయు కుశలమే. గృహపతి, ధర్మార్థ కామములు చక్కగా వర్ధిల్లుచు గృహము సౌభాగ్యపూర్ణమై ఉన్నది. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఈ యొక్క బ్రాహ్మణులు, గోవులు, జనసామాన్యులు, వీటికి అతిథులకి ఏమైనా నువ్వు చేయలేదంటే అవన్నీ ధర్మార్థ కామములతో సహా సక్రమంగానే సాగుతున్నాయి. పతిదేవ, అగ్నులను, అతిథులను, సేవకులను, భిక్షువులను నేను సముచితగా సంరక్షించుచున్నాను. నేను మిమ్ములనే సదా ధ్యానించడి కారణమున ఎట్టి ధర్మమునైనను నిర్లక్ష్యపరచడే అవకాశము లేదు. ప్రభు, నీవు ప్రజాపతివి, స్వయముగా నాకు ధర్మ ప్రబోధకుడవు అయినందున నా కోరికలు సందేహమేమున్నది? మరీచినందన మీ దేహము నుండియో మనస్సు నుండియో జన్మించిన వారలు సత్వరజస్తమో గుణములలో ఏదో ఒక గుణమును కలిగి ఉండు వారలు అగు దేవదానవుల ఎడ మహానుభావుడవగు నీవు సమదర్శివై ఉన్నావు. కాని పరమేశ్వరుడగు దేవదేవుడు సకల జీవుల ఎడ సమదర్శి అయినను భక్తుల పట్ల విశేషానుగ్రహమును కలిగియుండును. ఇక్కడ ఇవన్నీ మనకు కొన్ని క్వాలిటీస్ చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. భగవంతుడు అందరి పట్ల సమదర్శితోటే ఉంటాడు, కానీ భక్తుల పట్ల విశేషానుగ్రహముతో ఉంటాడనమాట, ఉండి వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు. అందువలన ఓ సువ్రత, దయచేసి ఈ సేవకురాలిని అనుగ్రహింపుడు. ప్రత్యర్థులకు దానవులచే మా ఐశ్వర్యము, స్థానము హరింపబడినవి. ఇప్పుడు మాకు రక్షణ నొసగుము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క మేము ఏది మా రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆ స్థానాలని కోల్పోయాం. ఎవరి వల్ల? దానవుల వల్ల. వీళ్ళు ఎవరు? మళ్ళా కశ్యపుడి కొడుకులు మాత్రమే. సో కాబట్టి మాకు రక్షణనివ్వండి, మా స్థానాన్ని మాకు ఇవ్వండి అని చెప్తుందన్నమాట. ప్రబల శత్రువులకు దానవులు మా ఐశ్వర్యమును, సౌందర్యమును, యశస్సును, చివరకు స్థానమును కూడా హరించిరి. నిజముగా మేమిప్పుడు నిర్వాసితులమై దుఃఖ సాగరమున మునిగియున్నాము. ఓ సాధు శ్రేష్ఠ, వరదాయకులలో ఉత్తముడా, మా ప్రస్తుత పరిస్థితిని గమనించి నా కుమారులు తాము కోల్పోయినది తిరిగి పొందునట్లుగా వరము నిమ్ము. మళ్ళీ మా స్థానాన్ని, మా పిల్లలకు వాళ్ళ స్థానాన్ని ఉండేట్టుగా వరాన్ని ఇవ్వమని ప్రార్థిస్తుంది అనమాట. ఇంకా శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నాడంటే,
అదితిచే ఆ విధముగా అభ్యర్థింపబడినంతట కశ్యపముని మందహాసము చేసి, ఆహా, విష్ణుమాయ ఎంత ప్రబలమైనది! దానిచే సమస్త జగత్తు పుత్ర వాత్సల్యముచే బద్ధమగుచున్నది అని పలికెను. ఒక చక్కగా నవ్వుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కశ్యపముని వీటికి ఎలాంటి వాటికి తన పిల్లలే, ఇప్పుడు మనకు కూడా ఉంటుంది, ఒకరి పిల్లలు ఒక పిల్లోడు కష్టపడుతుంటే తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కశ్యపముని కంప్లీట్ గా వీటన్నిటికీ భిన్నంగానే ఉన్నాడనమాట. ఉండి చూస్తున్నాడు. ఎందుకంటే పుత్రుల పట్ల ఉన్న ఆ వాత్సల్యము ఎంతటి వాళ్ళనైనా ఇక్కడ బాండేజ్ లోకి బద్దుల జీవులుగా చేస్తుంది అని స్మైల్ ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే అదితి సామాన్యురాలు కాదు, దేవతలను కన్న తల్లి ఆమె అయినప్పటికీ ఆమె పుత్ర వాత్సల్యముతోటి బంధనాల్లో ఉంది అని నవ్వుతున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే, పాంచభౌతికమైన ఈ దేహము ఏమిటి? ఇది ఆత్మకు భిన్నమైనది. నిజమునకు ఏ పంచభూతముల వలన దేహము తయారగునో వాటికి ఆత్మ భిన్నమైనది. కాని దేహాసక్తి వలన ఒకనిని పతిగా లేదా పుత్రునిగా భావించుట జరుగుచుండును. ఈ మాయా సంబంధములు అజ్ఞానం వలనే కలుగుచున్నవి. సో మళ్ళీ మనకు కృష్ణ భగవద్గీతలో చెప్పినటువంటి 2nd చాప్టర్ లో చెప్పిన ఇదన్నింటిని కూడా, ఈ ఆత్మ జ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. స్పిరిచువల్ నాలెడ్జ్ ని ఇక్కడ ఇస్తున్నాడు. కానీ ఎందుకంటే ఇక్కడ ఈ బంధాలన్నీ కూడా, అక్కడ అర్జునుడు కూడా ఇలానే అడుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు మరి ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఇది ఆత్మను అనుకుంటే, మరి ప్రస్తుతం ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంది కదా. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఉన్న ఈ శరీరం మీద ఆసక్తి ఉంటుంది, ఈ శరీరముతో సంబంధం కలిగిన వాళ్ళ పట్ల ఆసక్తి ఉంటది కదా అని అప్పుడు చెప్పినప్పుడు కృష్ణ ఏం చెప్తాడు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖద కదా ఆగమాపాయనో నిత్య తాం తితిక్షస్వ భారత. కాబట్టి తాం తితిక్షస్వ భారత. సో టాలరేట్ చేయాలి. ఉంటాయి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ సుఖం దుఃఖం ఇవి అన్నీ ఉంటాయి. కానీ వాటిని ఏం చేయమంటున్నాడు? సొల్యూషన్ ఏంటంటే టాలరేట్ చేయడమే. ప్రియమైన అదితి, ఎల్లరి హృదయములలో ఆసీనుడయ్యున్నవాడు, ఎల్లరి శత్రువులను నశింపజేయువాడు, సమస్తమునకు అధిపతి అయినట్టి దేవదేవుని సేవలో నియుక్తురాల వగుము. జగద్గురువగు ఆ పరమ పురుషుడే అనగా శ్రీకృష్ణుడు లేదా వాసుదేవుడు ఎల్లరకు శుభమును చేకూర్చగలవాడు అయ్యున్నాడు. సో నువ్వు ఇవి పుత్రుల పట్ల ఉన్న వాత్సల్యాన్ని వదిలేసి ఏం చేయమంటున్నాడు? ఇవన్నీ మాయా సంబంధాలైనటువంటివి. ఇవన్నీ దేని వల్ల వస్తాయి? అజ్ఞానం వల్ల మాత్రమే మనం ఇలా అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే ఇక్కడ సొల్యూషన్ ఏం చెప్తున్నాడు? నువ్వు భగవంతుని సేవలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా, ఈ అజ్ఞానము పోతుంది, ఈ యొక్క బంధనాలు కూడా పోతాయి అని. అందుకే మనకి జ్ఞానం అనేది, భక్తి చేస్తున్నప్పుడు జ్ఞానము వైరాగ్యం అనేవి జరుగుతూ ఉంటాయి. సో జ్ఞానము వస్తూ ఉంటుంది, ఎందుకంటే భగవంతుడే అన్ని రివీల్ చేస్తూ ఉంటాడు. జ్ఞానముతో పాటు వైరాగ్యం కూడా రావాలి. ఈ రెండు రావట్లేదు అంటే మన భక్తిలో ఏదో లోపం ఉంది అని మనకు అర్థం అవ్వాలి. అంటే భౌతికమైనటువంటి వాటి పట్ల మనకు వైరాగ్యం కలిగి తీరుతుంది. ఈవెన్ ఎందుకంటే ముందు ఎక్స్టర్నల్ ఐటమ్స్ మీద పోతుంది, తర్వాత మన కోరికలు తగ్గిపోతూ ఉంటాయి, తర్వాత మన గృహాల పట్ల ఆసక్తి తగ్గుతుంది, అంతేకాకుండా పిల్లల పట్ల కూడా ఆసక్తి తగ్గిపోతుంది. మనం ఎంత శుద్ధంగా భక్తి చేస్తే అంత వైరాగ్యము భౌతికమైనటువంటి పట్ల తగ్గుతుంది అన్నమాట. దీనదయాలువగు భగవానుడు నీ కోరికలన్నింటినీ తీర్చగలడు. ఆ దేవదేవునికి మొనచ్చడి భక్తి అమోఘమైనది. భక్తియుత సేవకు అన్యమైన ఏ పద్ధతి అయినను
వ్యర్థమనియే నా అభిప్రాయము. ఎందుకంటే మరి భగవంతునికి ఎందుకు చేయమంటున్నాడు? ఆ భగవంతుడే నీ కోరికలను తీరుస్తాడు. అందుకని మన అల్టిమేట్ గోల్ మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, సుఖమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా, దుఃఖమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా, అందుకే ఈ మెటీరియల్ వరల్డ్ కృష్ణ ఏం చెప్తాడు భగవద్గీతలో? దుఃఖాలయం అశాశ్వతం. ఇది కంప్లీట్ గా దుఃఖాలతోటే ఉంటుంది. కానీ కొందరు అనొచ్చు, ఏమండి మాకు దుఃఖాలు అంటున్నారు, మరి మాకు దుఃఖాలు ఏం లేవు, మేము చాలా సుఖంగా ఉన్నాము, అన్ని ఉన్నాయి మాకు, ఏ దానికి లోటు లేదు అని కొంతమంది కూడా అనుకుంటూ ఉంటారు. అందుకే కృష్ణ ఏం చెప్తున్నాడు? అలాంటి వాళ్ళకి ఇది అశాశ్వతం. నువ్వు ఏదైతే అన్ని నాకు బాగున్నాయి, సుఖం ఉంది అని అనుకుంటున్నావో అది అశాశ్వతమైనటువంటిది, ఎక్కువ కాలము ఉండదు. కొందరికేమో దుఃఖాలు వస్తున్నాయి. ఎస్, ఈ మరి లోకమే దుఃఖాలకు సంబంధించింది, దుఃఖాలే వస్తాయి. కొందరు సుఖంగా ఉన్న వాళ్ళకి ఇది అశాశ్వతమైనట్టు, నువ్వు అప్పుడే ఎగిసిపడబోకు అని అక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం భగవంతుడి సేవలోనే ఉంటే ఎలాంటిదైనా, ఎందుకంటే ఇంతకంటే వేరే అన్యమైన పద్ధతి ఏదీ లేదు. ఈ ఒక్క పద్ధతి ద్వారానే మనము మనకు కావలసినవన్నీ పొందగలం అన్నమాట. అంటే కోరికలు లేని వాళ్ళు మరి ఏం చేయాలండి? ఇప్పుడు అతిథి కంటే ఇక్కడ డిస్ట్రెస్ లో ఉంది, మనకు తెలుసు. ఎందుకంటే కృష్ణ భగవద్గీతలో మళ్ళీ చెప్తాడు కదా, సో ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని, ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు భగవంతుని దగ్గరికి, కృష్ణ దగ్గరికి వెళ్తారు. అందులో ఇప్పుడు అదితి సిచ్యువేషన్ ఆర్తి, ఎందుకంటే తనకు డిస్ట్రెస్ లో ఉంది తన పిల్లల పట్ల. ఎందుకంటే పిల్లలకు రాజ్యం పోయింది కాబట్టి ఆ పిల్లల చూసి, వాళ్ళ దీనస్థితిని చూసి ఆమె డిస్ట్రెస్ లో ఉందన్నమాట. కాబట్టి మనకు అకామో సర్వకామోవా మోక్షకామ ఉదారధి. కోరికలు ఉన్నా లేకపోయినా ఎలాంటివైనప్పటికీ చేయాల్సిందేంది? తీవ్రేన భక్తి యోగేనా. సో ఆ పరమ పురుషుడికి పట్ల మనం భక్తి చేయడమే మనదన్నమాట. అదొకటే ఈ మానవ జన్మలో ఉన్నంత, శరీరంలో ఉన్నప్పుడు చెయ్యాల్సిన మన ప్రథమ, అంటే ఇక్కడ ఆప్షనల్ కాదు ఇది. భక్తి అనేది మనకు మామూలుగా ఏమనుకుంటామంటే చాలా మంది ఇది ఆప్షనల్. యాక్చువల్ గా భక్తి అనేది ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీ, రిక్వైర్డ్ అన్నమాట. సో అది చెయ్యాలి అని ఇక్కడ కశ్యపుడు అదితికి చూపిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు అదితికి ఉన్న సిచ్యువేషన్ ఏంటిది? డిస్ట్రెస్, చాలా కష్టంలో ఉంది, దుఃఖంలో ఉంది. కానీ నేనేం చెప్తున్నాడు? భగవంతుడికి వర్షిప్ చేయని చెప్తున్నాడు. మామూలుగా మనకు కూడా ఏమనిపిస్తుంది? కష్టం, దుఃఖంలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా అది ఫుల్ఫిల్ చెయ్యాలి అని. సో ఇంకా అదితి ఏం చెప్తుందో చూద్దాం మనం. ఓ బ్రాహ్మణ, ఏ అర్చనా విధిచే జగత్పతి నా ఎడ ప్రసన్నుడై సమస్తాభీష్టములను తీర్చినో దానిని నాకు తెలియజేయము. మరి భగవంతుణ్ణి వర్షిప్ చేయమంటున్నావు కదా, వీటిల్లో ఏ రకమైనటువంటిది? ఎందుకంటే దాని ప్రాసెస్ ఎట్లా ప్రసన్నుని చేసుకోవాలో అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ గురువు అనేవాడు ఇక్కడ ఎంటర్ అయిపోతాడు. ఇప్పుడు అదికి ఫిలాసఫీ తెలియదా? భగవంతుని వర్షిప్ చేయాలని తెలుసు, కానీ ఎలా ప్లీజ్ చేయాలనేది మళ్ళీ మనకి ఇచ్చే వాళ్ళు ఎవరు? మన గురువే. ఇక్కడ అదితికి భర్త కశ్యపుడు గురువై ఉన్నాడు అన్నమాట. ఓ బ్రాహ్మణోత్తమ, దేని వలన భగవానుడు శీఘ్రమే ప్రసన్నుడై నన్ను, నా పుత్రులను ఈ మహా విపత్కర పరిస్థితి నుండి కాపాడునో అట్టి పూర్ణమగు అర్చనా విధిని నాకు ఉపదేశింపుడు. సో డిస్ట్రెస్ లో ఉంది కాబట్టి దాన్ని తొలగించే విధానము చెప్పమని ప్రాధేయపడుతుంది. ఇంకా కశ్యపుడు ఏం చెప్తున్నాడంటే, నేను సంతానార్తినైనప్పుడు కమల సంభవుడగు బ్రహ్మదేవుని ఆ విషయమును గూర్చి అడిగి తిని, అతడు నాకు ఉపదేశించిన వ్రత విధానమునే నీకిప్పుడు నేను వివరించదను, దానిచే కేశవుడు ప్రసన్నుడు కాగలడు. ఇది మనకు గురువులు, ఈ యొక్క ఆచార్యుల యొక్క బ్యూటీ ఏంది అంటే, వాళ్ళు ఆల్రెడీ దాన్ని పాటించి దాని ద్వారా ఫలితాలను పొందిన తర్వాత మన దగ్గరికి వచ్చిందనమాట.
అదే ప్రాసెస్ ని ఇక్కడ నేను నీకు చెప్తాను. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు అదితి సంతృప్తి చెందకుండా ఏమడుగుతుంది, ఆ మార్గాన్ని నాకు బోధించు అన్నది. సో ఆ మార్గాన్ని ఇదేందుకంటే ఆథరైజ్డ్ పర్ఫెక్ట్ మార్గం అన్నమాట. ఎందుకంటే ఏదైతే బ్రహ్మ ముందు కశ్యపుడికి సంతానం కావాలని అనుకున్నప్పుడు ఈ వ్రతాన్ని చేయమని చెప్పాడు, ఆ వ్రతాన్ని చేసి ప్రసన్నుని చేసుకున్నాడు. ఇప్పుడు నేను నీకు ఆ వ్రతాన్నే చెప్తున్నాను అని చెప్తున్నాను అన్నమాట. పాల్గొన శుక్లపక్షమునందు అనగా ఫిబ్రవరి మార్చి నందు ద్వాదశి వరకు 12 దినములు పయోవ్రతమును ఆచరించి అరవిందాక్షుడగు భగవానుని భక్తితో అర్చించవలెను. సో ఇది పయోవ్రతము. ఈ పయోవ్రతాన్ని ఆమెకు ఎన్ని రోజులు చేయాలి? 12 రోజులు దీన్ని చేయాలన్నమాట. ఇది ఫిబ్రవరి మార్చి ఆ టైంలో పాల్గొన మాసంలో చేయాల్సిందనమాట. ఆ పాల్గొన మాసంలో శుక్లపక్షం నుంచి ద్వాదశి వరకు చేయాల్సిన వ్రతం 12 రోజులు. అడవి పంది త్రవ్విన మట్టి లభించినచో అమావాస్య రోజున దానిని దేహమునకు పూసుకొని నదీ ప్రవాహమున స్నానమాడుచు ఈ మంత్రమును జపించవలెను. ఇక్కడ మనకు అడవి పందులు కూడా ఉంటాయి. చాలా మందికి తెలుసో లేదో, కానీ మేము పల్లెలో ఉండే వాళ్ళం కదా, అక్కడ వేటకు కూడా వెళ్లే వాళ్ళం. సో అడవి పందులు తవ్వుతూ ఉంటాయి అన్నమాట మట్టిని. సో అలాంటి మట్టిని శరీరానికి రుద్దుకొని అమావాస్య రోజున దాన్ని చేసి రుద్దుకొని ఏం చేయమంటున్నాడు, నదిలో స్నానం చేయాలి అని చెబుతూ మంత్రాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఓ ధరణీ మాత, నీవు స్థానమును కోరియున్నందున వరాహ భగవానునిచే ఉద్ధరింపబడితివి. నా సమస్త పాపములను నశింపజేయుమని నిన్ను ప్రార్థించుచున్నాను. నీకు నా వందనములు. తో ఎందుకంటే ఈ ధరణీ మాత తీసుకుపోయి ఆ గర్భోదక ఓషన్లో పెట్టినప్పుడు, హిరణ్యాక్షుడు పెట్టినప్పుడు మళ్ళీ వరాహ భగవంతుడిలాగా వచ్చి రక్షించాడు కదా. సో కాబట్టి నన్ను కూడా రక్షించు, నా పాపాలన్నీ తొలగించు అని ప్రే చేయాలట. పిమ్మట మనుజుడు నిత్య నైమిత్తిక నియమములను పూర్తి కావించి తదనంతరము శ్రద్ధతో దేవదేవుని అర్చింపవలెను. దానితో పాటు పూజా స్థలమును, సూర్యుని, జలమును, అగ్నిని, గురుదేవుని కూడా పూజింపవలెను. దేవదేవుని అర్చిస్తూనే మళ్ళీ ఆ స్థలాన్ని, సూర్యుణ్ణి, జలాన్ని, అగ్ని, గురువు అందరినీ పూజింపాలి. దేవదేవ మహత్తముడవు, సర్వభూత నివాసుడవు, సర్వసాక్షి స్వరూపుడవు, సర్వవ్యాపి అయిన వాసుదేవుడవగు నీకు వందనములు. సో నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే. సో ఈ మంత్రాలన్నీ చెప్పమని చెప్తున్నాడు అన్నమాట. పరమ పురుషుడవగు నీకు నా వందనములు. అత్యంత సూక్ష్మమైన వాడవు గనుక నీవెన్నడును భౌతిక చక్షువులను గోచరింపవు. 24 తత్వముల నెరిగిన నీవే సాంఖ్యాయోగ విధానమును ప్రవర్తిల్ల చేసితివి. 2 శిరములు అనగా ప్రాయనీయము, ఉదాయనీయము, 3 పాదములు, 4 శృంగములు అనగా చతుర్వేదములు, 7 హస్తములు అనగా గాయత్ర్యాది 7 ఛందస్సులు కలిగిన దేవదేవునికి నా వందనములు. 3 వేదానుష్ఠానములే అనగా వేదానుష్ఠానాలంటే కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ. వీటికి ఆత్మమై ఉన్నావు, ఆత్మ అయిన వాడవు. ఈ 3ంటిని యజ్ఞ రూపమున విస్తరింపజేయువాడవగు నీకు నమస్సులు. సర్వశక్తిధరుడవు, సమస్త జ్ఞాన నిధివి, భూతపతివి, శివుడవు, రుద్రుడవగు నీకు వందనములు. సో అన్నింటికి మూలము, అన్నింటికి యొక్క మూలమెవరు? భగవంతుడే అని ఇవన్నీ
ప్రేయర్స్ చెప్తున్నాడు అనమాట. హిరణ్య గర్భుడవు, ప్రాణస్వరూపుడవు, జీవులెల్లరకు పరమాత్ముడవునగు నీకు వందనములు. నీ దేహము యోగైశ్వర్యములకు మూలమై ఉన్నది, అట్టి నీకు నా నమస్సులు. ఆదిదేవుడవు, ఎల్లరి హృదయములలో సాక్షి స్వరూపుడవు, మానవ రూపమున ఉన్నట్టి నరనారాయణ అవతారుడవగు నీకు వందనములు. ఓ దేవదేవా, నీకు నా గౌరవపూర్వక నమస్సులు అర్పించుచున్నాను. దేవా, పీతాంబరమును దాల్చిన వాడవు, మరకతమణిని బోలిన దేహఛాయ కలిగిన వాడవు, లక్ష్మీదేవికి అధిపతి వ్యగు నీకు వందనములు. ఓ కేశవ, నీకు నమస్కారము చేయుచున్నాను. ఓ పరమ పూజ్యుడవగు దేవా, వరద శ్రేష్ఠ, నీవు ఎల్లరి కోరికలను తీర్చువాడవు. అందువలన ధీరులు తమ శ్రేయస్సు కొరకై నీ పాద పద్మధూలిని అర్చింతురు. సర్వదేవతలు మరియు లక్ష్మీదేవి నీ పాద పద్మ సేవయందు నెలకొనియుందురు. ఆ పాదారవింద సౌరభమును వారు నిక్కముగా ఆదరింతురు. అట్టి నీవు నా ఎడ ప్రసన్నుడవగుము. ఈ మంత్రోచ్చారణము కావించుచు భక్తి శ్రద్ధలతో ఆవాహనము చేసి పాద్యాదులను సమర్పించి దేవదేవుడగు ఋషికేశుని అర్చించవలెను. ఈ మంత్రాలన్నీ చెబుతూ ప్రతిరోజు నువ్వు భగవంతుణ్ణి అర్చన చెయ్యి అని చెప్తున్నాను. తొలుత భక్తుడు ద్వాదశాక్షర మంత్రమును జపించి గంధమాల్యాదులను సమర్పించవలెను. ఈ ప్రకారము అర్చించిన పిదప అతడు భగవంతునికి క్షీరాభిషేకము కావించి ఉత్తమ వస్త్రములను, యజ్ఞోపవీతమును, ఆభరణములను వసగవలెను. పిదప పాద్యమునొసగి సుగంధ పుష్పములు, ధూపాదులతో తిరిగి ఆ దేవదేవుని అర్చించవలెను. ఈ ద్వాదశాక్షర మంత్రం ఏంది? ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఈ మంత్రంతో మనము అది చెయ్యమని చెప్తున్నాను. ఒకవేళ శక్తి ఉన్నచో పాలు, నెయ్యి, బెల్లముతో వండిన పాయసమును నివేదనము కావింపవలెను. మూలమంత్రమును జపించుచు ఆ పాయసమును అగ్ని యందు ఆహుతి చేయవలెను. ఆ ప్రసాదమునంతటిని లేదా కొంత భాగమును వైష్ణవునకు అర్పించి కొంత తాను భుజింపవలెను. అనంతరము భగవంతునకు ఆచనమును నిచ్చి తాంబూలమును సమర్పింపవలెను. ఇదంతా ప్రాసెస్ అన్నమాట ఈ వ్రతాన్ని చేయడానికి. పిమ్మట మూలమంత్రమును 108 సార్లు మౌనముగా జపించి భగవంతుని స్తుతింపవలెను. పిదప ప్రదక్షిణము కావించి ఆనందముతో దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామము ఆచరింపవలెను. తర్వాత నిర్మాల్యమును తలకు అద్దుకొని దానిని పవిత్ర ప్రదేశమున విసర్జించవలెను. పిమ్మట కనీసము 20 బ్రాహ్మణులకు పాయసాన్నముతో భోజనము పెట్టవలెను. ఏ వ్రతం చేసినా గాని ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఆ మెయిన్ దాన్ని వైష్ణవులకి, బ్రాహ్మణులకి ముందుగా పెట్టి తర్వాత తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే బలి చక్రవర్తి అదే చేశాడు, బ్రాహ్మణులను ప్లీజ్ చేశాడు. భృగు మహర్షి తన వాళ్ళ శిష్యులందరినీ కూడా ప్లీజ్ చేశాడు కాబట్టి అంత పవర్ఫుల్ అయ్యాడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా. సో ఇదంతా బలి చక్రవర్తి యొక్క శక్తి కాదు, ఇది ఆ బ్రాహ్మణులు ఆయనను అంత శక్తివంతుణ్ణి చేశారనమాట. భోజనమిడిన బ్రాహ్మణులను చక్కగా గౌరవించి వారి అనుమతితో బంధుమిత్రులను కూడి ప్రసాదమును స్వీకరింపవలెను. వాళ్ళని ఏందండి పిలిచేది, వాళ్ళని ఏందండి మళ్ళా వాళ్ళ పర్మిషన్ కాదు, ఇక్కడ వాళ్ళ పర్మిషన్ తోటే తీసుకోవాలట. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించి మర్నాడు ఉదయము స్నానాధికములు పూర్తి కావించి శుచి అయిన పిదప విష్ణు భగవానునికి క్షీరాభిషేకము చేసి వెనుక చెప్పబడిన పద్ధతిని అనుసరించి మళ్ళీ అర్చన చేయాలన్నమాట. భక్తి శ్రద్ధలతో విష్ణువును అర్చించి కేవలము క్షీరపానము చేయుచు
మనుజుడు ఈ వ్రతపాలనము చేయవలెను. వెనుక చెప్పబడినట్లు అతడు అగ్ని యందు ఆహుతుల నొసగి బ్రాహ్మణులకు భోజనమిడవలెను. సో ఏం తీసుకోవాలి? ఓన్లీ క్షీరపానం మాత్రమే, పాలు మాత్రమే తాగుతూ ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఈ ప్రకారము 12 రోజుల వరకు ప్రతిదినము విష్ణువును ఆరాధించుచు, నిత్యానుష్ఠానమును కావించుచు, యజ్ఞమాచరించుచు, బ్రాహ్మణులకు భోజనమిడుచు పయోవ్రత పాలనము కావింపవలెను. ఇక్కడి వరకే ఈ యొక్క పయోవ్రతాన్ని ఎలా చెయ్యాలో ఇక్కడ పద్ధతి చెప్తున్నాడు. అది ఎప్పటి నుంచి చేయాలి? పాడ్యము నుండి శుక్ల త్రయోదశి వరకు పూర్తిగా బ్రహ్మచర్యమును పాటించుచు, భూశయనము కావించుచు, రోజుకు 3 మారు స్నానం ఆచరించుచు ఈ వ్రతమును నిర్వహింపవలెను. ఈ సమయమున మనుజుడు లౌకిక విషయములు లేదా ఇంద్రియ భోగమును గూర్చిన వ్యర్థ ప్రసంగములు చేయరాదు. సకల జీవుల ఎడ మాత్సర్యరహితుడై ఉండవలెను. పూర్తిగా వాసుదేవ పరాయణుడు కావలెను. ఇవి ఇంతవరకు ఆ వ్రతాన్ని ఎక్స్టర్నల్ గా ఎలా చేయాలో, భక్తితో ఎలా చేయాలో చెబుతూ ఇక్కడేం చెప్తున్నాడు? ఇక వ్రతం చేస్తున్నాము, మళ్ళీ మన ఇంటర్నల్ కూడా మళ్ళా మన పని మనకి నలుగురు గెలవగానే ఏం చెప్తుంటాము? అన్ని వ్యర్థమైనటువంటి ప్రసంగాలు, భౌతిక లౌకికమైనటువంటి మాట్లాడొద్దట. తర్వాత ఏ జీవి పట్ల కూడా ఈ మత్సర్యము, ఎందుకంటే ఈర్ష్య, ఇవి రాకూడదు అనమాట. ద్వేషము, ఈర్ష్య అనేటివి ఉండకూడదు. ఉండకుండా ఓన్లీ పూర్తిగా వాసుదేవ పరాయణుడై ఉండాలి. మనుజుడు ధనలోభత్వమును విడనాడి సర్వజీవ హృదయస్థుడగు విష్ణు భగవానుని వైభవోపేతముగా అర్చింపవలెను. మిక్కిలి ఏకాగ్రతతో అతడు ఘృతక్షీరములతో వండిన హవ్యమును తయారు చేసుకొని పురుష సూక్తమును పఠించవలెను. షడ్రసోపేతమైన భోజనమును నివేదన కావించి దేవదేవుని అతడు పూజింపవలెను. ఇక్కడ పురుష సూక్తాన్ని కూడా పఠించాలన్నమాట ఏకాగ్రతతోటి. జ్ఞాన సంపన్నుడవగు గురుదేవుని, ఆయనకు సహకరించిన ఋత్విక్కులను సంతుష్టి పరపవలెను. వారికి వస్త్రములను, ఆభరణములను, గోవులను అర్చింపవలెను. ఈ ఉత్పన్నమే విష్ణు ఆరాధన అనబడును. సో ఇక్కడ మళ్ళీ గురుదేవుణ్ణి, తర్వాత ఆయనకు సహకరించిన ఈ ఋత్విక్కులను, బ్రాహ్మణులను, వాళ్ళను కూడా మనకు అన్ని దానాలు చేయాలన్నమాట. ఏదైనా యజ్ఞం చేస్తున్నప్పుడు ఇవి కంపల్సరీ. అందుకే ఏమంటారు ఇక్కడ మనకి కృష్ణ భగవద్గీతలో, యజ్ఞము, దానము, తపస్సు అండ్ కర్మ, ఈ 4 అనే వాటిని ఎవ్వరూ త్యజించరాదు. సో యజ్ఞం చేయాలి. ఎలాంటి యజ్ఞము? అందుకే మనకు కృష్ణ ఏం చెప్తాడు? యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని అంటున్నాడు. సో కాబట్టి మనం అందరం కూడా ఏం చేస్తున్నాము? జపయజ్ఞాన్ని చేస్తున్నాం. మరి ఇక్కడ దానము అంటే మన శక్తి కొలది ఎన్నే దానం చేయొచ్చు. ఏమి లేకపోతే మేము పూరండి, మా దగ్గర ఏం దానం చేయగలమండి అని కూడా చాలా మందికి ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా కనీసం వాళ్ళ టైంని దానం చేయొచ్చు. ఇప్పుడు ఉన్నది అందరికీ లభించేది కాలం. సో కాబట్టి ధనవంతుడికి ఎక్కువ టైము, పూర్వతనికి తక్కువ టైము లేదు. సో ఖచ్చితంగా మనము దానము, మన టైముని ఇవ్వచ్చు అనమాట. టైముని ఇచ్చి ఇక్కడ వినడము, తర్వాత ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతుంటే అక్కడికి వెళ్ళడం. సో తపస్సు, ఇప్పుడు మనము ఇదంతా కూడా చాతుర్మాస్యం. ఈ చాతుర్మాస్యంలో మార్నింగ్ లేవడము, ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇదంతా తపస్సు కిందికి వస్తుంది. సో ఇవి ఎస్పెషల్లీ చాతుర్మాస్యంలో ఏది చేసినా చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి తర్వాత కర్మలను కూడా వదిలేయకూడదు. ఈ 4 ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలేయడానికి వీల్లేదన్నమాట. శుచిస్మిత ఆచార్యుల నిర్దేశములో
అన్ని ఉత్సవములను నిర్వహించి వారిని ఋత్విక్కులను సంతుష్టిపరచవలెను. అచట సమకూడిన ఇతరుల బ్రాహ్మణులను అన్యులను కూడా ప్రసాద వితరణం చే సంతృప్తి పరవవలెను. చివరికి ఈ యొక్క ప్రసాద వితరణ కూడా జరగాలన్నమాట. అది ఎట్లా జరగాలి? ఆచార్యుల మన యొక్క ఈ యొక్క గురువుల యొక్క నిర్దేశానుసారము వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తో చేయమంటున్నారు. గురువునకు ఋత్విక్కులకు వస్త్రాభరణములను గోవులను దక్షిణలను ఒసగి సంతృప్తి పరపవలెను. అచట సమకూడిన ఎల్లరను చివరకు చండాలులను కూడా ప్రసాద వితరణతో సంతుష్టులను చేయవలెను. దీనులు అందులు అభక్తులు కృపణులతో సహా ఎల్లరకు విష్ణు ప్రసాదమును ఒసగవలెను. ఎల్లరకు తృప్తి తీరగా ప్రసాదమును ఒసగినప్పుడు విష్ణువు ప్రసన్నుడగునని ఎరిగిన వాడై యజ్ఞకర్త పిదప బ్రాహ్మణులతో వర్ణమిత్రులతో పాటు ఆ ప్రసాదమును భుజింపవలెను. ఆ విధంగా ఈ వ్రతాన్ని చేయాలని చెప్తున్నాడు. పాడ్యమి నుండి త్రయోదశి వరకు ప్రతిరోజు నృత్య గాన వాద్యములతో స్తోత్ర పాఠముల చేతను స్వస్తి వాచనముల చేతను శ్రీమద్ భాగవత పఠనం చేతను ఉత్సవమును కొనసాగించి దేవదేవుని అర్చింపవలెను. ఇన్నిట్లలో మళ్ళీ శ్రీమద్ భాగవతాన్ని కూడా నిత్యం పఠించాలన్నమాట. పయోవ్రతం అనేది వ్రతమని తెలియబడి ఈ వ్రతము చేత పరమపురుషుని ఆరాధింపవచ్చును. నా పితామహుడకు బ్రహ్మ నుండి తెలుసుకున్న దీనిని ఇప్పుడు నీకు వివరించి తిని అని యొక్క కశ్యపముని బ్రహ్మ ద్వారా ఏదైతే విన్నాడో అదంతా ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఈ పయోవ్రతము సర్వయజ్ఞమని కూడా తెలియబడును. అనగా ఈ యజ్ఞ నిర్వహణచే మనుజుడు సర్వయజ్ఞములను నిర్వహించిన వాడగును. ఇది సర్వోత్తమమైన వ్రతమని కూడా చెప్పబడినది. ఓ కళ్యాణి, ఇది తపోసారము దాన విధి ఈశ్వర తృప్తికరము అయి ఉన్నది. అదోక్షజుడగు భగవానుని ప్రసన్నుని చేయుటకు ఇది సర్వోత్తమ విధానం. ఇదియే ఉత్తమ నియమము, ఉత్తమ తపస్సు, ఉత్తమ దానము, ఉత్తమ యజ్ఞము అయి ఉన్నది. సో ఈ వ్రతాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఉత్తమ తపస్సు, ఉత్తమ దానము, ఉత్తమ యజ్ఞము, ఇదే సర్వోత్తమ విధానము. ఎందుకంటే భగవంతుణ్ణి ప్లీజ్ చేయడానికి ఇంతకంటే వేరేది లేదని చెప్తున్నాడు. అందువలన ఓ కళ్యాణి, విధి నియమములను ఖచ్చితముగా పాటించుచు ఈ వ్రతమును చేయుము. దీనిచే పరమ పురుషుడు శీఘ్రమే ప్రసన్నుడై నీ కోరికలన్నిటినీ తీర్చగలడు. దీంతో మనకు ఈ చాప్టర్ ఇక్కడ కంప్లీట్ అవుతుందండి. ఇది యొక్క వ్రత విధానాన్ని చెబుతూ పయోవ్రత విధానాన్ని కశ్యపుడు ఈ యొక్క అదితికి బోధిస్తున్నాడు. అది తర్వాత 17వ చాప్టర్ లో నెక్స్ట్ ఆ అదితికి ఈ వ్రతం చేయడం ద్వారా భగవంతుడు ఎలా ప్లీజ్ అయ్యాడు, తర్వాత తనకు అదితికి పుత్రుడిగా ఎలా అంగీకరించాడో నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం. మన క్వశ్చన్స్ కామెంట్స్ ఉంటే తీసుకుందాం అండి, లేకపోతే నరసింహ ప్రేయర్ చేద్దాం. హరే కృష్ణ. సారీ, కొంచెం వెరీ నైస్. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీళ్ళ పిల్లలు. అది దితి పిల్లలు హిరణ్యాక్షుడు. కశ్యపుడికి ఇంకో భార్య ఉంటది కదా దితి, ఆమె పిల్లలు. కుబేరుడు ఎవరు పుట్టాడు? కుబేరుడు ఇంకో వైఫ్ ఉంటదా ఈయనకు? కశ్యపునికి ఇద్దరు వైఫ్స్. కుబేరుడు వీళ్ళ కాదు, కుబేరుడి తండ్రి వేరే ఉంటాడు మళ్ళీ, కశ్యపుడు కాదు. రావణుడు కుబేరుడు. సో వేరే అతను, ఆయన పేరు చెప్తాను. కుబేరుడు రావణుడు కజిన్స్ అవుతారు. విశ్రవ అనేట ఆయనకు పుట్టాడు అనమాట. వీళ్ళు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. వీళ్ళేమో
చూడు హిరణ్యకశిపుడు దానవులు అంతా దితికి పుడతారు, తర్వాత Nice. దేవతలందరేమో అదితికి పుడతారు. చంద్ర వంశీ ప్రభు ప్రణామం. Very nice, Prabhuji. మీరు ప్రస్తావించినారు, ఈ ప్రపంచంలో కొందరు మాకు అన్ని సుఖాలు ఉన్నాయి, మాకు ఏమి ఇబ్బందులు లేవు అని అంటారు. వాళ్ళ కొరకు భగవంతుడు ఇది టెంపరీ అని చెప్పినాడు అన్నారు. అయితే ఆ సుఖాల కంటే బయట ఇంకొకటి ఉన్నదని వాళ్ళకు తెలియదు గనక వాళ్ళు అదే అనుకుంటారు కదా. అవును ప్రభుజీ, ఎందుకంటే ఇక్కడికి ఈ శరీరంలోకి ఎప్పుడైతే వచ్చిర్రో, ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలో పడింది అంటే ఇది ఈ జన్మలో ఫస్ట్ టైం కాదు, దీన్ని ఐజాక్ చేసేసినాయి అనమాట. ఈ మైండ్, ఈ సెటిల్ బాడీ ఏదైతే ఉందో అది ఆత్మని ఐజాక్ చేసేసి నువ్వే ఇది. ఇక ఏంటంటే మనం ఒకసారి పోలీస్ స్టేషన్లలో కానీ లేకపోతే ఒక టెర్రరిస్ట్ ఒక మనిషిని హైజాక్ చేసేసి ఇక ఏది కావాలంటే అది డిమాండ్స్ తీర్చుకున్నట్టే ఉంటాయి అన్నమాట. ఈ ఆత్మను ఇవన్నీ హైజాక్ చేసేసి ఇంకా మనం ఆ భావనలో ఉన్నాం. అంటే ఈ ఆత్మని మనం తృప్తి పరచడానికి ఆత్మ కోరుకుంటుంది సంతోషాన్ని, ఎందుకంటే దాని విధి అలాంటిది, ఎందుకంటే దాని నేచర్ అట్లాంటిది. అయితే ఇవి ఏమంటున్నాయి, ఇవన్నీ ఎక్స్టర్నల్ గా ఎన్నో ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, కానీ ఆత్మ మాత్రం ఎప్పుడు సంతృప్తి పడతలేదు. ఎన్నో రకాలుగా తీసుకుంటున్న శరీరం ఈ ఇంద్రియాలతోటి ఆత్మకు మాత్రం సంతృప్తి వస్తలేదు. సో అది కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదే జీవితం కాబట్టి ఇక వాళ్ళకు వేరే తెలుస్తలేదన్నమాట. ఇంకా అల్టిమేట్ ఉంది అని తెలియకపోవడం ద్వారా వాళ్ళకు అర్థం కావట్లే. ఇదేంటంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే అది వస్తుంటాయి కదా, వాటిని డివైడర్ లో పెడుతుంటారు అక్కడక్కడ. సో ఒక బంపు నుంచి ఇంకొక బంపుకు పోతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి పోయినప్పుడు బంపు తగులుతుంది, ఎగురుతాం. మళ్ళీ తర్వాత బంప్ ఏముండదు, రోడ్డు బాగుందిలే ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ బంప్ వస్తుందని వాళ్ళకి తెలియదు. సో అట్లాగే వాళ్ళకు నిజానికి కూడా హయ్యర్ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే అది ప్రభుజీ. ఒకసారి అది తెలిస్తే డెఫినెట్ గా ఇది కాదు ఆనందం అది అని అనుకుంటారు. అంటే అల్టిమేట్ గా ప్రతి జీవి ఆడికి రావాల్సిందే ఆ లెవెల్కి. బట్ ఈ లైఫ్ టైంలో ఈ బాడీలో ఉన్నంత సేపు వాళ్ళు దీన్ని ఆనందం అనుకుంటున్నారు అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే Very nice. Excellent. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, మనము యజ్ఞము, దానము, తపస్సు, కర్మల గురించి చెప్పుకుంటప్పుడు ఏం లేని వాళ్ళు ఏ విధంగా చేయొచ్చు అని చెప్పుకున్నాము. యజ్ఞము జప యజ్ఞమని, దానం అంటే సమయం ఇవ్వాలని, తపస్సు అంటే ఈ చతుర్మాసం, ఏకాదశి, వైష్ణవ పండుగలు అనుకోవచ్చు. కర్మలు కూడా ఇక్కడ చెప్తున్నాం కదా ప్రభుజీ, దానికి ఏదైనా ఉదాహరణ చెప్తారా? ఇప్పుడు కర్మలు మనము ఈ నియత కర్మలు ఉన్నాయి కదా, అంటే మనము ఈ ధర్మాన్ని ఆచరిస్తూ మనం కర్మ అంటే మన బాధ్యతలు. ఇప్పుడు మనం గృహస్థుల దశలో ఉన్నాము. సో గృహస్థకి కొన్ని కర్మలు ఉంటాయి. అంటే ఇవన్నింటి వల్ల కృష్ణ ఎక్కడు పారిపోవాలని చెప్పట్లేడు. చాలా మంది పారిపోతే వీటిని వదిలేస్తే బెటర్ అవుతామని కూడా అనుకుంటాం. కానీ వదిలేయాల్సినది మన కర్మలని కాదు, మన ఇంటర్నల్ గా ఉన్న ఆ యొక్క అటాచ్మెంట్స్ ని వదిలేయాలని అంతే. సో కర్మలు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు పిల్లల పట్ల బాధ్యత ఎంతవరకు, వాళ్ళను పిల్లలు ఉన్నారు అంటే పిల్లలకు సంపాదించి పెట్టమని కాదు మన బాధ్యత, వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పించడం వరకు బాధ్యత అంతే. వాళ్ళ తర్వాత వాళ్ళ వేలో వాళ్ళు జీవితాన్ని గడిపేస్తుంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము, యూజువల్ గా అందరు కూడా ప్రతి జీవి పిల్లలు అయ్యారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ పెళ్లిళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చేయాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళు సెటిల్ అవ్వాలి. ఈ విధంగా మనం దాంట్లో ఇరుక్కుపోయిపోతున్నాం. ఇప్పుడు మన కర్మలను చేస్తలేం కదా, మనం నియత కర్మలను కూడా చేయాలి కదా. మనకు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తే దానైనా పాటించాలి. లేదు అంటే అల్టిమేట్ గా ఏం చేయమంటున్నాడు భగవంతుణ్ణి, ఈ హ్యూమన్ ఫామే
ఇది రేర్ గా వచ్చింది అనేది ముందు దీని విలువ తెలియాలి. తెలిసినప్పుడు ఈ బాడీలో ఉన్నప్పుడు చేయాల్సిన కర్మలు ఏంటో మనకు తెలియాలన్నమాట. భగవంతుని ప్లీజ్ చేయడానికి యజ్ఞార్థాత్ కర్మణో న్యాత్ర లోకోయం కర్మబంధన, కర్మలని ఆ యజ్ఞం లాగా, యజ్ఞం పురుషుడి ప్రీతి కోసం చేయాలి, మన ప్రీతి కోసం కాదు. సో ఈ జ్ఞానం కూడా మనకు తెలిసినప్పుడు, అంటే కర్మలను వదిలేయమని ఎక్కడ కృష్ణ చెప్పలేదు. సో ఆయన రికమెండ్ కూడా చేయడు, ఎందుకంటే అర్జున వదిలేసిపోతా అంటాడు. కృష్ణ పట్టుకొని కూర్చుండబెట్టి ఈ జ్ఞానాన్ని చెప్పి యుద్ధం చేపిస్తాడు. సో కర్మలను చేపిస్తున్నాడు. ఆ కర్మ ఎలా ఉండాలి? మనం చేసే కర్మ ప్రతిది కూడా భగవంతుని ప్రీతి కోసం ఉండాలి. ఇది మన కాన్షియస్నెస్ లో సాలిడ్ గా పడిపోవాలన్నమాట. ఈ కర్మ నేను చేస్తున్నా, ఇప్పుడు ఒక బాధ్యత చేస్తున్నా గృహస్థగా, దీనివల్ల నేను భగవంతుని సేవ అవుతుందా? ఇది భగవంతుడి ప్రీతి కోసమా లేకపోతే నా ప్రీతియా? అక్కడ మనకు అర్థమైపోద్ది. సో ఆ కర్మలు ఏది వదిలేయకూడదు. ఓకే, ఇది భగవంతుడికి ప్రీతి లేదు. సో ఇప్పుడు అదితి కూడా ఈ వ్రతం చేసేటప్పుడు ఎట్లా చేయాలి, దాన్ని చేసేటప్పుడు మాత్రం అన్యాభిలాషితాశూన్యం, ఏ మాత్రం కోరిక లేకుండా భగవంతుణ్ణి ప్లీజ్ చేయాలనే గోల్ తోటి చేసినప్పుడు డెఫినెట్ గా ఆ కర్మలు మంచి కర్మలు అవుతాయి. లేకపోతే మనల్ని బంధాలు ఇవి ఇక్కడే కట్టి పడేసేస్తాయి కదా. ఓకేనా మాతాజీ? సో ప్రతి కర్మ ఖచ్చితంగా భగవంతుడిని ప్లీజ్ చేస్తుందా లేదా అనేది మాత్రం మనం చెక్ మార్క్ చూసుకోవాలి. అది ఎలాంటిదైనా పర్వాలేదు, మన బాధ్యత అంటావా, ఏదైనా సరే బాధ్యత కూడా భగవంతుని ప్లీజ్ చేసే ఆ దాంట్లోనే ఉండాలి. ఇది నా బాధ్యత అండి, వీడికి ఏదో ఒకటి ఇవ్వాలి అంటే ఇవ్వలేం కదా. పిల్లోడు మంద అడుగుతున్నాడు, నా బాధ్యత అండి నేను కొనిపియాలి కదా, లేకుంటే వాడు ఏదో చేసుకుంటా అంటున్నాడు అంటే అది బాధ్యత అవ్వదు. అది భగవంతుడు కూడా ప్లీజ్ అవ్వాలన్నమాట. అట్లా ప్రతిసారి మనం చేసే ప్రతి కర్మ, ప్రతి దాని ద్వారా ఒక్కొక్క స్టెప్ భగవంతుడికి దగ్గర అయ్యే మార్గంలో చేయాలన్నమాట. థ్యాంక్ యూ మాత. ప్రభుజీ, ఇంకా మన క్లాస్ లో గురువుల గురించి, ఋత్వికుల గురించి చెప్పుకున్నాం. ఋత్వికులు అంటే ఎవరు ప్రభుజీ? వైష్ణవులు అంటే బ్రాహ్మణులు. యాక్చువల్ గా ఏంటంటే బ్రాహ్మణులు ఆ వేదాలు డిఫరెంట్ వేదాలు చదువుతా ఉంటారు కదా. సో ఇప్పుడు ఒక వ్రతం చేస్తున్నప్పుడు మెయిన్ పూజారిగా ఒకరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్టింగ్ గా మంత్రాలు కూడా చదువుతా ఉంటారు కదా. డిఫరెంట్ వాళ్ళనే అంటున్నారు ఋత్వికులు అంటే. మనం వాళ్ళే. ప్రభుజీ, ఋత్విక సంప్రదాయం వేరు, ఋత్వికులు వేరు. ఏది మాతాజీ? ఋత్విక సంప్రదాయం ఉంటుంది కదా ప్రభుజీ, ఇప్పుడు బెంగళూరు టెంపుల్ వాళ్ళు పాటిస్తారు. ఆ ఋత్విక్కులు ఈ ఋత్విక్కులు కాదు. అదే ఇది వేరుగా. ఆ ఋత్విక్కులు వీళ్ళు కాదు. ఇది ఏంది అంటే వీళ్ళు ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. సో దానివల్ల ఎందుకంటే అది బిగ్ టాపికే. కాకపోతే ఏంటంటే మనం అలాంటి అసోసియేషన్ లో ఉండొద్దు అని గురువులు చెప్తా ఉంటారు మనకి, ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఆ ఋత్వికులు వీళ్ళు సేమ్ కాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరికి ఏం క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే అండి మనం నరసింగ ప్రేయర్ ఈరోజు ఎవరిదో చేద్దాం. ఉన్నారా అండి? ఈరోజు ప్రేయర్ ఎవరిదన్నా చెక్ చేస్తారా? సుదేష్ణ మాతాజీ ప్రభు ఓకే. ఉన్నారా? మాతాజీ సుదేష్ణ మాతాజీ లేరు. ఇంకా ఎవరైనా పాడాలంటే పాడండి. సుదేష్ణ మాతాజీ లేరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పాడొచ్చా? పాడండి. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తేజస్తేజసే ఆవిర్భవ వజ్రనక వజ్రదమశ్రామి కర్మశయాన్ రందయ
तमो ग्रस ग्रस ओम स्वाहा अभयम अभयम आत्मने भूहिष्ट्रा ओम श्रौं नरसिंह प्रार्थना। नमस्ते नरसिंहाय नमस्ते नरसिंहाय प्रहलाद लाददायिने प्रहलाद लाददायिने हिरण्याकाशी पूर्वक्षः हिरण्याकाशी पूर्वक्षः शीलतङ्कानकालाये शीलतङ्कानकालाये इतो नरसिंहा परतो नरसिंहा इतो नरसिंहा परतो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा बहे नरसिंहा हृदये नरसिंहा बहे नरसिंहा हृदये नरसिंहा नरसिंहमदिं शरणां प्रपदे नरसिंहमदिं शरणां प्रपदे तव करकमलवरे नकाम् अद्भुत शृङ्गाम् दलिता हिरण्यकशिपो तनुभृङ्गाम् तव करकमलवरे नकाम् अद्भुत शृङ्गाम् दलिता हिरण्यकशिपो तनुभृङ्गाम् केशवद्रेता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे केशवद्रेता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौरव हरि बोल हरि बोल हरि बोल नित्य गौरव हरि बोल। जय बोलो नरसिंह देवा की जय। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं मृत्युं नमाम्यमाम्। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। थैंक यू प्रभु जी। हरे कृष्णा।